గుడ్ మార్నింగ్ డియర్ పేరెంట్స్. ఈరోజు ఈ వీడియోలో ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ గురించి మీరు అడిగిన డౌట్లకి సమాధానం ఇవ్వటం జరుగుతుంది. ఈఎంఆర్ఎస్ అనేది ఓన్లీ ఎస్టీలకేనా, మీరు అందరికీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు, కానీ అప్లికేషన్లో మాత్రము ఎస్టీలకు మాత్రమే చూపిస్తుందని కామెంట్ చేశారు. సో నేను చెప్పింది ఏంటి అంటే అందరూ అప్లై చేసుకోవచ్చు, కాకపోతే వాడు ఈసారి అందరికి అప్లికేషన్కి అవకాశం ఇవ్వలేదు. సో అదైతే ఈఎంఆర్ఎస్ అంటే ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే స్టార్ట్ చేసిన స్కూలు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కనుక జాయిన్ అవ్వకపోతే మిగిలిపోయిన సీట్లని నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ ఇస్తాడనమాట, బ్యాక్లాగ్ సీట్స్ కింద. సో ఆ నోటిఫికేషన్లో అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సీట్లు మిగిలిపోతే మాత్రమే వాడు ఇంకొక నోటిఫికేషన్ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. సో 5th నుంచి 6th వెళ్ళే వాళ్ళకే కాదు, 6th నుంచి 7th వెళ్ళే వాళ్ళకి, 7th నుంచి 8th వెళ్ళే వాళ్ళకి. అంటే సపోజ్ 6thలో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, వాడికి నచ్చలేదు, మానేస్తాడు. అలాగే 7th వెళ్ళిన తర్వాత ఇంకొంతమంది మానేస్తారు, 8th వెళ్ళిన తర్వాత ఇంకొంతమంది మానేస్తారు. సో ఈ ఖాళీలన్నీ చూసుకొని ఏంటి అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కింద మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఇస్తాడు. ఓకేనా? ఆ నోటిఫికేషన్లో మీ అందరికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్లోనైతే ఓన్లీ ఎస్టీలకు మాత్రమే తీసుకుంటుంది. నోటిఫికేషన్ ఇంకోసారి రిలీజ్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తాను. ఇది మాత్రం ఓన్లీ ఎస్టీలు మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాగే సిలబస్ వచ్చేసరికి నవోదయకి మీకు ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ ఇక్కడ ఉండటం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ ఇస్తాడు, 50 బిట్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 25 బిట్స్ ఇస్తాడు, 25 మార్క్స్ ఉంటాయి. తర్వాత మ్యాథ్స్ వచ్చేసరికి 25 మార్క్స్, 25 బిట్స్ ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్. సో ఈ మార్క్స్లో హైయెస్ట్ వచ్చిన దాన్ని బట్టే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది విషయం. నెక్స్ట్, సిలబస్ కంప్లీట్ అయిపోయింది. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని అడుగుతున్నారు. డాక్యుమెంట్స్ వచ్చేసరికి నేటివ్ సర్టిఫికేట్ ఒకటి కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. సో క్యాస్ట్ ఉంటే దాంట్లోనే మీకు ఏముంటుందంటే నేటివ్ సర్టిఫికేట్ ఉంటుంది, కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత రేషన్ కార్డు కావాలి. తర్వాత పేరెంట్స్ దను స్టూడెంట్ది ఆధార్ కార్డు కూడా కావాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఒకటి కావాలి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి. ఓకేనా? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను, మీరు ఒకసారి చూసుకోండి. నన్ను అడిగిన డౌట్లు ఏంటి అంటే ఓన్లీ ఎస్టీలకే, మిగతా వాళ్ళు ఎలాగ అప్లై చేయాలి. ప్రజెంట్ అయితే కాదు, ఇంకొక బ్యాక్లాగ్ నోటిఫికేషన్ ఇస్తాడు, దాంట్లో మీరు అప్లై చేసుకోండి. అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా వీడియో పెడతాము. తర్వాత ఇప్పుడు ఎస్టీలు అప్లై చేసుకోవాలంటే సర్టిఫికేట్లు ఏం కావాలి. సో ఆధార్ కార్డు పేరెంట్స్ది, స్టూడెంట్ది, రేషన్ కార్డు, తర్వాత క్యాస్ట్ దాంట్లోనే నేటివ్ ఉంటుంది, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. సో ఇవి తీసుకుని అట్టుకెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. స్టార్టింగ్ డేట్ అయితే కనుక January 22 నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి February 19. ఎగ్జామ్ వచ్చేసరికి February 25 ఉంటుంది. అంటే 1 వీక్, లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత 1 వీక్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మిగిలిపోయిన సీట్లకి ఇంకొక నోటిఫికేషన్ ఇస్తారనమాట. ఓకేనా? సో దీని గురించి మీకు అర్థమైతే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ వీడియో కొంచెం ఎక్కువ మందికి షేర్ చేయడానికి కుదురుతుంది. యూట్యూబే షేర్ చేస్తుంది అనమాట లైక్లను బట్టి. సో దయచేసి లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి. సో అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఎక్కువ మంది, దాదాపుగా 80% ఆఫ్ ద మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో మీకు స్కూల్కి సంబంధించిన, మీ పిల్లలకు స్కూల్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు, ఫ్రీనే. ఓకేనా? డబ్బులు కూడా ఏం కట్ అవ్వవు మీ ఫోన్లో. ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నాను, చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అబౌవ్ 80% మెంబర్స్ వితౌట్ సబ్స్క్రిప్షన్ చూస్తున్నారు. సో అలా చూడటం వల్ల తప్పేం లేదు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఉపయోగంగా ఉంటుంది. ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ కానీ, లేదంటే కనుక తర్వాత లైవ్ క్లాసెస్ కానీ, లేదంటే ఏదన్నా పోస్టులు పెట్టుకోవటం కానీ, లేదంటే కనుక మీతోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ఏదైనా సెషన్స్ కండక్ట్ చేయడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.